90s లో చూసుకుంటే శిల్పా శిరోద్కర్ కి ఒక మంచి ఫేమ్ ఉందని చెప్పొచ్చు. అలాంటిది ఈమె 'ఖుదాగవా', 'ఆంకే', 'గోపికృష్ణ' అనే మూవీస్ లో కూడా నటించారని చెప్పొచ్చు. సో మరి ఈ నేపథ్యంలో శిల్పా శిరోద్కర్ కి సంబంధించిన ఒక న్యూస్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ గా మారుతుందని చెప్పొచ్చు. అలాంటిది శిల్పా శిరోద్కర్ కి సంబంధించిన మెర్సిడెస్ కార్ అయితే ప్రమాదానికి గురైనట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ముంబైలోని అంధేరి ప్రాంతంలో సిగ్నల్ దగ్గర ఆగి ఉన్న కార్ ని వెనకాల నుంచి బస్సు ఢీకొనడంతో ఆ కార్ వెనకాల భాగం అంతా స్మాష్ అయినట్టు తెలుస్తుంది. సో ఈ క్రమంలో శిల్పా శిరోద్కర్ చూసుకుంటే కనుక కార్లో అయితే లేనట్టు తెలుస్తుంది. సో శిల్పా శిరోద్కర్ కి త్రుట్టిలో ఈ ప్రమాదం అయితే తప్పినట్టు తెలుస్తుంది. కాకపోతే వివరాల్లోకి వెళ్తే కనుక శిల్పా శిరోద్కర్ డ్రైవర్ తో పాటు ఆ కారులో మరో వ్యక్తి అయితే ఉన్నట్టు తెలుస్తుంది. సో అలాంటిది అంధేరి ప్రాంతం నుంచి వెళ్తుండగా సిగ్నల్ దగ్గర కార్ అయితే ఆగి ఉన్నట్టు తెలుస్తుంది. అలాంటి ఆగి ఉన్న కార్ ని వెనకాల నుంచి బస్సు ఒకేసారి ఢీకొనడంతో వెనకాల పార్ట్ అంటే కార్ యొక్క బ్యాక్ సైడ్ పార్ట్ మొత్తం కూడా స్మాష్ అయినట్టు తెలుస్తుంది. శిల్పా శిరోద్కర్ దీనికి సంబంధించి పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. అంటే యాక్చువల్ గా కార్ చూసుకుంటే రన్నింగ్ లో లేదు, అది ఆగి ఉంది. అలాంటిది ఆగి ఉన్న కార్ ని డ్రైవర్ ఏ విధంగా హిట్ ఇస్తాడంటూ కూడా తను ప్రశ్నించినట్టు తెలుస్తుంది. అండ్ అలాగే డ్రైవర్ ఫోన్ లో మాట్లాడుండొచ్చు, లేకపోతే వేరే ఏదైనా రీజన్ అయి ఉండొచ్చు. సో ఆగి ఉన్న కార్ ని హిట్ కొట్టడము చాలా దురదృష్టం అంటూ కూడా తను చెప్పారు. సో ఈ నేపథ్యంలో కేసు కూడా ఫైల్ చేసి కేసు అయితే దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే శిల్పా శిరోద్కర్ కార్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటో పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం. సో 90 దశకంలో ప్రముఖ కథానాయికగా వెలికిన శిల్పా శిరోద్కర్ కు చెందిన కారు ముంబైలో ప్రమాదానికి గురైంది. అంధేరి ప్రాంతంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న మెర్సిడెస్ కార్ ను వెనక నుంచి వేగంగా వచ్చిన బస్ ఢీకొట్టింది. సో ప్రమాద సమయంలో శిల్పా శిరోద్కర్ కారులో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. సో ఈ ఘటనపై ఆమె తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. అంటే శిల్పా శిరోద్కర్ 90s లో చూసుకుంటే ఒక మంచి హీరోయిన్ చెప్పొచ్చు బాలీవుడ్ పరంగా. అలాంటిది ఆమెకు మంచి ఐడెంటిటీ ఉంది, మంచి ఫేమ్ కూడా ఉంది. అలాంటిది ఇప్పుడు చూసుకుంటే గనక దానికి సంబంధించిన ఇప్పుడు న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో శిల్పా శిరోద్కర్ కి చెందిన మెర్సిడెస్ కార్ అయితే ప్రమాదానికి గురైనట్టు తెలుస్తుంది. అలాంటిది అంధేరి సిగ్నల్ వద్ద ఆగి ఉన్న కార్ ని వెనకాల నుంచి బస్ అయితే ఢీకొట్టినట్టు తెలుస్తుంది. సో మరి ఈ నేపథ్యంలో ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడైతే శిల్పా శిరోద్కర్ ఆ కార్ లో కూడా లేనట్టు తెలుస్తుంది. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక వివరాల్లోకి వెళ్తే శిల్పా శిరోద్కర్ కార్ ను ఆమె డ్రైవర్ నడుపుతుండగా అంధేరిలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగింది. ఆ సమయంలో వెనకాల నుంచి వచ్చిన ఓ బస్సు అదుపు తప్పి కారును బలంగా ఢీకొట్టింది. సో ఈ ప్రమాదంలో కారు వెనక భాగం తీవ్రంగా దెబ్బతింది. కారులో డ్రైవర్ తో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నారు. సో అదృష్టవశాత్తు వారికి పెద్ద గాయాలేమీ కాలేదని ముందు జాగ్రత్త చర్యగా వారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తుంది. సో ఈ ఘటనపై శిల్పా శిరోద్కర్ స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బస్సు డ్రైవర్ పరాధ్యానంలో ఉండి ఉంటాడు, బహుశా ఫోన్ మాట్లాడుతూ ఉండి ఉండవచ్చు. సో కారును చూసి కూడా అంత వేగంగా ఎలా ఢీకొట్టాడో అర్థం కావడం లేదు. ఏమైనా జరగాల్సింది, దేవుడి దయ వల్ల పెను ప్రమాదం తప్పింది అని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. సో ప్రమాదంపై ఆమె ముంబైలోని వెర్సోవా పోలీస్ స్టేషన్ లో బస్సు డ్రైవర్ పై ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సో ఈ నేపథ్యంలో శిల్పా శిరోద్కర్ అయితే ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అంటే ఆగి ఉన్న కార్ ని డ్రైవర్ ఏ విధంగా వచ్చి హిట్ చేస్తాడు, ఏ విధంగా వచ్చి డాష్ ఇస్తాడు కార్ ని అంటూ కూడా తను ప్రశ్నించారు. అలాంటిది డ్రైవర్ మేబీ ఫోన్ మాట్లాడుతూ ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా కారణం అయి ఉండొచ్చు అంటూ కూడా చెప్పడం జరిగింది. సో మరి ఈ క్రమంలో డ్రైవర్ పై కూడా యాక్షన్ తీసుకోవాలంటూ శిల్పా శిరోద్కర్ అయితే దీనికి సంబంధించిన కేసు అయితే ఫైల్ చేసినట్టు తెలుస్తుంది పోలీస్ స్టేషన్ లో. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు చూసుకుంటే కనుక శిల్పా శిరోద్కర్ త్రుట్టిలో నుంచి ప్రమాదం నుంచి తప్పించుకున్నారని చెప్పొచ్చు. అంటే యాక్చువల్ గా శిల్పా శిరోద్కర్ బెన్సిడెన్స్ కార్ లో యాక్చువల్ గా తను లేరు, ఆ కార్ లో తన మరో డ్రైవర్ ఉన్నాడు అండ్ మరో వ్యక్తి ఉన్నాడు అని చెప్పొచ్చు. అలాంటిది సిగ్నల్ దగ్గర ఆగి ఉన్న కార్ ను ఒకటేసారి ఢీకొట్టడం తోటి ఆ కార్ బ్యాక్ సైడ్ స్మాష్ అయింది. కాకపోతే ఆ ఇద్దరికి కూడా ఏమీ కాలేదు, స్వల్ప గాయాలతోటి బయటపడ్డారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో దేవుడి దయ వలన మాకేమీ కాలేదు అంటూ కూడా తను చెప్పడం జరిగింది. సో ఈ క్రమంలో డ్రైవర్ పై యాక్షన్ తీసుకోవాలంటూ కూడా డ్రైవర్ మీద కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. సో ఇప్పుడు చూసుకుంటే కనుక ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.